జానీ మాస్టర్పై లైంగిక దాడి కేసు. పెళ్లి పేరుతో మతం మారాలనుకున్నాడు, పెళ్లి పేరుతో మతం మారాలన్నాడు. సినిమాల్లో ఛాన్సులు లేకుండా చేస్తున్నాడు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు. కేసు నమోదు చేసిన పోలీసులు. జనసేన సీరియస్ యాక్షన్. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని జానీకి ఆదేశాలు. ఫిలిం ఛాంబర్ విచారణ షురు. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పిండంట. విందు ఒకసారి చూద్దాం స్టోరీ. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ షేక్ జిలానీ బాషాపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్న 21 ఏళ్ల వయసున్న యువతి తొలుత మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్కు ఫిర్యాదు చేశారు. ఆమె సూచనల మేరకు రాయదుర్గం ఠాణాకు చేరుకొని లిఖితపూర్వకంగా ఆమె కంప్లైంట్ చేసినట్టున్నది. నిన్న ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. అయితే నేరం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి కాకపోవడంతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును నార్సింగ్ ఠాణాకు బదిలీ చేశారు. నార్సింగ్ పోలీసులు లైంగిక దాడి, వేధింపులు, రక్తగాయాలయ్యేలా దాడి చేయడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం 2017లో ఓ కంటెస్ట్లో పాల్గొనే అవకాశం వచ్చిన బాధితురాలు హైదరాబాద్కు వచ్చారు. 2019 నుంచి జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. సో ముంబైలో షూటింగ్ సమయంలో అక్కడ హోటల్ గదిలో తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కూడా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఉద్యోగంలో నుంచి తీసేస్తానని, సినిమాల్లో ఎక్కడ పని దొరకకుండా చేస్తానని బెదిరించినట్లు తెలిపారు. దాంతో తాను మిన్నకుండిపోవడాన్ని అవకాశం తీసుకొని తరచూ షూటింగ్ ప్రదేశాల్లో వేధించేవాడని, వ్యానిటీ వ్యాన్లో అంటే క్యారవాన్ ఏదో ఉంటుంది కదా, వ్యానిటీ వ్యాన్లో తన కోరిక తీర్చాలంటూ బలవంత పెట్టేవాడని వివరించారు. ఒప్పుకోకుండే తన జుట్టు పట్టుకొని దాడి చేసేవాడని, ఓ సందర్భంలో అద్దంతో నా ముఖంపై కొట్టాడని వాపోయారు. మాట వినకపోతే షూటింగ్ లొకేషన్లో అందరి ముందు అవమానించాడని, అసభ్యంగా తాకేవాడని తెలిపారు. మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని హింసించేవాడని చెప్పారు. ఇది ముమ్మాటికి లవ్ జిహాదీగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ ఆయన ముస్లిం, ఆమె హిందువు, నువ్వు మతం మారి నన్ను పెళ్లి చేసుకోవాలి అది ఇది అని చెప్పి కూడా ఇక్కడ ఫోర్స్ చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. లవ్ జిహాదీ అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దీని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి నిన్న నుంచి కూడా. ఇంటికి వచ్చి వేధించేవాడు. జానీ మాస్టర్ వేధింపులు పెరగడంతో తాను సొంతంగా పనిచేయడం ప్రారంభించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. దీంతో జానీ మాస్టర్ ఓ రోజు తన భార్యతో కలిసి ఇంటికి వచ్చినట్లు చెప్పారు. వారిద్దరూ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారని, జానీ మాస్టర్ భార్య తనపై చేయి చేసుకున్నారని వివరించారు. ఓసారి రాత్రి ఇంటికి వచ్చి తలుపు తట్టాడని, తాను స్పందించకపోవడంతో బయట పార్క్ చేసి ఉన్న తన స్కూటీని ధ్వంసం చేశాడని తెలిపారు. తాను షూటింగ్లో ఉన్న ప్రాంతానికి వచ్చి గొడవ పడేవాడని, పెళ్లి చేసుకుంటానని, మతం మారాలని అందరి ముందు వేధించేవాడని వెల్లడించారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నాపై దాడికి యత్నించారు. గుర్తు తెలియని పార్సిల్ పంపి భయభ్రాంతులకు గురి చేశారు. ఇండస్ట్రీలో నేను ఒప్పుకున్న పనులను కూడా చేయకుండా జానీ మాస్టర్ వేధింపులకు గురి చేస్తున్నాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకోగలరు అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నది. సో జనసేన సీరియస్ యాక్షన్. జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఇటీవలే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదవడంతో జనసేన పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చీఫ్ వేములపాటి అజయ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జానీ మాస్టర్పై కేసు నమోదు అయిన కేసును జనసేన పార్టీ సీరియస్గా తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీ బాషాను ఆదేశించాం. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సోమవారం విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్లో స్పష్టం చేశారు. ఫిల్మ్ ఛాంబర్. జానీ మాస్టర్పై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి ఎల్ దామోదర ప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. జానీ మాస్టర్పై ఫిర్యాదు మా పరిశీలనలోకి వచ్చింది. ఆయనపై పోస్ట్ 2013 చట్టం ప్రకారం
విచారణ కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో బాధితురాలి గోప్యతను కాపాడాలని మీడియాను అభ్యర్థిస్తున్నాము అని ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు. సో మొత్తానికి మనోడు పెద్ద కామపిచాచి కామాంధుల్లాగా కనిపిస్తున్నాడు. ఆమెని విపరీతంగా వేధించాడంట. క్యారవాన్లో కూడా అక్కడ షూటింగ్ సమయంలో జిప్పు తీసి అసభ్యకరంగా ప్రవర్తించాడని కూడా నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చ జరిగింది. అదే వాస్తవం అని కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి నెటిజన్లంతా కూడా జానీ మాస్టర్పై పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. ఇట్లాంటి దుర్మార్గుడిని ఫస్ట్ ఎఫ్ఐఆర్ దీని మీద దిశకి సంబంధించిన నిర్భయ సంబంధించిన ఏవైతే మర్డర్ రేప్ అటెంప్ట్ కేసులు ఉంటాయో అవి తక్షణమే జానీ మాస్టర్ మీద పెట్టాలి. ఇట్లాంటి దుర్మార్గులు ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయిలకు ఎవరైతే జూనియర్ ఆర్టిస్టులు ఉంటారో ఫ్యూచర్లో సినిమా హీరోయిన్గా ఎదగాలి అనుకొని ఇండస్ట్రీలోకి వస్తున్నటువంటి వారిపైన, అదేవిధంగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నటువంటి అవకాశాల కోసం వస్తున్నటువంటి వారి అమ్మాయిలపైన ఇట్లాంటి దుర్మార్గులు ఖచ్చితంగా వాళ్ళు పగ తీర్చుకుంటారు. కమిట్మెంట్స్ అడిగే ప్రయత్నాలు కూడా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళకి ఒక బుద్ధి చెప్తే పోలీసులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఫస్ట్ డీజీపీ గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఈ దుర్మార్గుడికి కఠినమైన చర్యలు వేయాలి, 3rd డిగ్రీ చేయాలి లోపలేసి అని కూడా మహిళలు కొంతమంది మాట్లాడుతున్నారు. ఎవరైతే జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, సినిమా రంగంలో ఉన్నటువంటి కొంతమంది ఉంటారో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు ఇట్లాంటి దుర్మార్గులకు శిక్ష పడితేనే రేపటి రోజున ఇట్లాంటి కాస్టింగ్ కౌచ్కి సంబంధించినవి కావచ్చు ఇవన్నీ కూడా ఆగుతాయి. లేదంటే ఎక్కువ పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ జానీ మాస్టర్ గారిని అర్జెంటుగా తీసుకుపోయి లోపలేయాలని కూడా చెప్తున్నాం మేమందరం. ఎన్పిఎస్ వాత్సల్య పథకం రేపు ప్రారంభం. బాల్యం నుంచే పిల్లల పేరిటి తల్లిదండ్రులు పెన్షన్ ఫండ్లో జమ చేసే ఛాన్స్. ఏడాదికి కనీసం 1000 కోట్లు. ఫైలుపై బరువు ఉంటేనే వేగంగా కదులుతుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిపై నితిన్ గడ్కరీ. అహ్మదాబాద్ నమో భారత్ ర్యాపిడ్ రైలును ప్రారంభిస్తున్న నరేంద్ర మోడీ. ద్వేషిస్తున్నా మౌనంగానే ఉన్నా, 100 రోజుల్లో విపక్షాలు నన్ను హేళన చేశాయి. పటేల్ గడ్డపై పుట్టిన బిడ్డగా అన్నీ భరించా మోదీ. దేశంలో తొలి వందే మెట్రో రైలు ప్రారంభం. మోదీ స్ఫూర్తించేలా నమో భారత్గా పేరు మార్పు. ప్రారంభానికి కొన్ని గంటల ముందు మార్చిన రైల్వే. నాగ్పూర్, సికింద్రాబాద్, దుర్గ్, విశాఖ రూట్లలో 2 వందే భారత్ సహా 5 రైళ్ల ప్రారంభం. సో వందే భారత్ రైళ్లు ప్రారంభిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు, ఆయనది పుట్టినరోజు, జన్మదిన శుభాకాంక్షలు కాలోజీ టీవీ తరపు నుంచి, నా తరపు నుంచి కూడా.